వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రోజు తినే రెగ్యులర్ ఫుడ్లో హెల్దీ ఐటమ్స్ ఉండాలని అనుకుంటాం. కాకపోతే అవి ఎంత హెల్దీగా చేసుకోగలమా లేదా అనేది పక్కన పెడితే అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న రెసిపీస్ని కూడా చాలా టేస్టీగా, హెల్దీగా, సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానిలో ఒకటి పల్లీ చాట్ అనమాట. ఈ పల్లీ చాట్ని మరి హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోండి. సో మీరు తొందరగా నానిపోవాలంటే హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1 అవర్ అయిన తర్వాత పల్లీలు అనేవి చక్కగా నానిపోయండి. సో దీని టైం ఉంటే మీరు 2-3 గంటల పాటు నానబెట్టుకున్నా చాలా బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నీట్గా వాష్ చేసేసుకోవాలి. పల్లీలని వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకోవాలన్నమాట. పల్లీలు మొత్తం కూడా కుక్కర్లోకి వేసుకొని ఇప్పుడు 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అనుకోండి, పల్లీలు అనేవి బాగా బాయిల్ అయిపోయి చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనం నానబెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చక్కగా మనకి బాయిల్ అయిపోతాయి అన్నమాట పల్లీలు. సో ఇప్పుడు వీటిని వడకట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవటమే. బాయిల్ అయిన పల్లీల్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోండి. అలాగే తురుము కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు క్యారెట్ని. నెక్స్ట్ వచ్చేసి కీరా దోస అండి. ఇది కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవటం అనమాట. నెక్స్ట్ ఆనియన్స్ చాలా వీలైనంత సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ని ఒకటి అయితే వేసుకున్నాను. నేను తీసుకునే క్వాంటిటీ బట్టి నేను ఈ ఐటమ్స్ని తీసుకుంటున్నాను అనమాట. సో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి. సాల్ట్ ముందు పల్లీల్లో వేసుకున్నారు కాబట్టి కొంచెం సాల్ట్ని వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, అంచూర్ పౌడర్ అంటాం కదా, అది ఒక అర స్పూన్ వరకు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కుదుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి. చాలా హెల్దీ అండి. సో మనం ఇలా బాయిల్ చేసుకున్న పల్లీలతో ఈ విధంగా మనం రెసిపీస్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఫైనల్గా ఇందులోకి ఒక టమోటాని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఒక చెక్క నిమ్మరసాన్ని పైనుంచి ఈ విధంగా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కనుక మీ దగ్గర ఉంటే కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నారంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో నేను చెప్పి ఈ విధంగా కనుక మీరు పల్లీ చాట్ రెడీ చేసుకున్నారంటే దీనికి ఫుల్ ఫేవరెట్ అయిపోతారనమాట మీరు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ చాట్. సూపర్ టేస్టీ హెల్తీగా ఉండే చాట్ రెసిపీని ఈరోజు మీకు నేను చూపించాను. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మీరు అస్సలు మర్చిపోవద్దు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ పల్లీ చాట్ని ఇష్టంగా తింటారండి. కారం కారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉండే పల్లీ చాట్ ఇప్పుడు రెడీ చేసేసుకున్నాము. ఫైనల్గా పల్లీ చాట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసుకోవటమేనండి. సో బండి మీద నెక్స్ట్ మనకి సాయంత్రం పూట రోడ్డు సైడు బళ్ళు పైన ఇలాంటి పల్లీ చాట్ని ఇస్తారు. సో మనం మన ఇంట్లో హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో బయట కొనే పల్లీ చాట్ కంటే మనం హెల్తీగా, టేస్టీగా మనకు నచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.